భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా. పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్లో పంపాలి. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న పవన్. భూ వివాదాల్లో కొందరు కావాలని వివాదాలు సృష్టిస్తున్నారు, చిక్కులు పెంచుతున్నారు. వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జైల్లో వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సచివాలయంలో గురువారం కలెక్టర్ సదస్సులో రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 22A పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా తేల్చాలి. కొన్ని ఇళ్లు కూడా 22A ఉన్నాయి. వాటిపై ఇళ్లలో ఉన్న వారికి హక్కులు కల్పించాలి. పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే ఆలస్యాన్ని నివారించవచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా కొరియర్లో పంపే అంశం పరిశీలించాలి. మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా చేయొచ్చని సూచించారు. ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి, విజయనగరం తదితర ఉత్తరాంధ్ర జిల్లాలో భూ కబ్జాల్లో రాజకీయ నాయకులు జోక్యంపై ఫిర్యాదులు వచ్చాయి. వాళ్లతో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేలా చూడాలని పేర్కొన్నారు. సీఎం స్పందిస్తూ కలెక్టర్లు, ఎస్పీలు ఏ రాజకీయ నాయకుడి ప్రమేయాన్ని అంగీకరించొద్దు, రికార్డుల ప్రకారం వెళ్ళాలి, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రికార్డులు డిజిటలీకరణ అవసరాన్ని మంత్రి మనోహర్ ప్రస్తావించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. సమస్య ఇప్పుడు అధికార పక్షం వాళ్లే చేస్తున్నటువంటిది. లిటిగేషన్లు పెరిగేది అక్కడే. అట్లాగే కొరియర్ల ద్వారా వీళ్ళు పంపించరు. ఎందుకు పంపించరు అంటే పంపిస్తే కనుక 4-5 మిస్ అయినాయి చూపెట్టేసి అదిగో పంపించామండి కానీ మిస్ అయిపోయినాయి అని చెప్తారు. లేదా కొరియర్ వాడికి డబ్బులు ఇచ్చి వేరే వాడితోనే తీసేసుకునేసి అని చెడగొడతారన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ అధికారుల చేతుల్లో ఉన్నంతసేపు మనం వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరగాలి. మన స్థలానికి కూడా వాళ్ళకి లంచాలు ఇచ్చి డబ్బులు చివరికి ఇప్పుడు ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయిందంటే ఒక లీగల్ లిటిగేషన్ కూడా ఏమి ఉండదు. ఒక అతను చచ్చిపోయాడు, వాళ్ళ పిల్లలకి ఆస్తి హక్కు ఉంటుంది, ఆటోమేటిక్గా భార్యకి ఆస్తి హక్కు ఉంటుంది. ఈ ముగ్గురి మధ్యన ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొట్టి చివరికి లంచాలు తీసుకుని ఎవరో ఒకళ్ళకి ఫేవర్ చేస్తున్నటువంటి రోజులు వచ్చినాయి. అది ప్రస్తుతం జరుగుతున్నది. దాంట్లో రాజకీయాల జోక్యం నడుస్తుంది. అయితే రామ్జీ బిల్లుకి పార్లమెంటు ఆమోదం. లోక్సభలో సమ్మతించినటువంటి గంటల్లోనే రాజ్యసభలోను అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎగువ సభ. ప్రతులు ఇచ్చించి లోక్సభలో విపక్షాల నిరసన. కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టిన కేంద్ర మంత్రి చౌహాన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గ్రామీణ ప్రాంతాలు అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు